వెంకటేష్ ముదిరాజ్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి అన్న, తెలంగాణలో ఎలాంటి సీట్లు వచ్చినాయి? మీరు అనుకున్న రీచ్ అయ్యారు, 35% ఓవర్ షేర్ తెచ్చుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? మీ మల్కాజిగిరిలో కూడా ఇప్పుడు ఈటల రాజేందర్ గెలవబోతున్నారు, మీరు ఎలా చూస్తారు? ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇవాళ ప్రజలంతా ఒక్క తాటిపై వచ్చి భారతీయ జనతా పార్టీకి అఖండ విజయం సాధించింది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈటల రాజేందర్ గారు చేసిన సర్వీసు, మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలు చాలా గమనించి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఈటల రాజేందర్ గారు కూడా ఒక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఎంతోమంది విద్యార్థులకు తన సొంత డబ్బులతో జైళ్ళల్లో ఉంటే వాళ్ళని బెయిళ్ళ మీద తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఈటల రాజేందర్ గారు. అదేవిధంగా తాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మొట్టమొదటిగా ఫైనాన్స్ మినిస్టర్గా, తర్వాత హెల్త్ మినిస్టర్గా, కరోనా టైంలో ఇంటి పక్క వాళ్ళు కూడా పలకరించే స్థాయిలో లేని టైంలో అతను హెల్త్ మినిస్టర్గా ఉండి ఎంతోమంది ప్రజల దగ్గరికి వెళ్ళి తన సొంత ఖర్చులతోని వాళ్ళని బాగు చేసి పంపించిన వ్యక్తి ఈటల రాజేందర్. అదే భావనతో ఇవాళ ప్రజలంతా ఏకతాటిపై ఈటల రాజేందర్ గారికి భారీ మెజార్టీతో గెలిపించి ఇవాళ పార్లమెంటుకు పంపించడం జరిగింది. కనుక దయచేసి ఇవాళ రాజేందర్ గారిని సేవని, రాజేందర్ గారు చేసిన ఒక కార్యక్రమాలని మన భారతదేశ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో పనిచేసి సరైన గుర్తింపు ఇస్తారని ఆశిస్తున్నాం. ఇంకొకటి చెప్పాలంటే, ఇప్పుడు మీరు కేంద్రంలో నార్త్లో మీ ఓట్ షేర్ తగ్గుతుందని మీరు ఆశించిందే, సీట్లు తగ్గుతాయని మీరు అనుకుందే, మీ అమిత్ షా గారు కావచ్చు లేకపోతే మోడీ గారు ఆశిస్తే, అందుకే సౌత్ మీద ఫోకస్ చేశారు, సౌత్లో సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే మీకు అనుకున్నటువంటి 400 సీట్లు వచ్చే పరిస్థితి లేదు, మీరు ఏమంటారు? 100% మేము ఏది రాకపోని కానీ తెలంగాణ రాష్ట్రంలో రేపు రాబోయే ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసే దిశగా అందరం ఒకతాటిపై వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీని ఇప్పుడు జోష్ అంతవరకు ఉంటుందా? 4 సంవత్సరాల వరకు ఈ జోష్ ఖచ్చితంగా ఇంకా డబల్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ నాయకులు, ఏ నాయకులు మనకు దూరమైన నాయకులు అంతా పార్టీలో విలీనం అయిపోయారు. సరైన గుర్తింపు వచ్చింది కనుక ఇప్పుడు రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఎదుగుతుందని ఆశిస్తున్నాం. ఇలా ఇప్పుడు ఎన్డీఏ కూటమి తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో బీజేపీ ఎదగాలని, అసలు కేటీఆర్ లాంటి వాళ్ళు, కేసీఆర్ లాంటి వాళ్ళు బీజేపీ ఏడుంది, కాంగ్రెస్ ఉన్నాయి, రేవంత్ రెడ్డి కూడా ఏడుంది తెలంగాణలో బీజేపీ అన్న వాళ్ళకు ఇప్పుడు 8 సీట్లతోటి మీరు రివర్స్ కౌంటర్ ఇచ్చినట్టేనా? 100%. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏమీ లేదన్న వాళ్ళే ఇవాళ వండర్ అయిపోతుంది. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ పొజిషన్కి వచ్చేసింది. గతంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఉండే, కానీ ఇప్పుడు బీజేపీ పొజిషన్కి వచ్చింది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇక్కడున్న కొద్దిగా సమస్యల మీద, ఇక్కడున్న కొన్ని కరప్షన్ల మీద ఈ భారతీయ జనతా పార్టీ వస్తే మొత్తం క్లీన్ చేసేసి తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి పరిపాలన అందించి చాలా అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఒకటి బీఆర్ఎస్ సంబంధించిన ఓట్లన్నీ మీకు వచ్చాయి, అంటే వాళ్ళ పడ్డ ఓట్లన్నీ మీకు బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ ఫాలోవర్స్ కావచ్చు, మీకు పడ్డాయి. సో ఇది ఇట్లా ఏ విధంగా చూస్తారు దీన్ని? చాలా ఆనందించే విషయం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కనిపించడానికంటే దూరం వెళ్ళిపోయింది కనుక ప్రజలు ఆలోచించారు. నెక్స్ట్ ఈ తెలంగాణ రాష్ట్రం డెవలప్ కావాలంటే నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ అని చెప్పి అక్కడున్న కార్యకర్తలు, అక్కడున్న పార్టీ నాయకులు అందరూ భారతీయ జనతా పార్టీకి ముఖ్యంగా పనిచేసి